నా యొక్క ఉద్దేశం కాదన్నారు. అలాంటప్పుడు ఎందుకు వచ్చారు సార్? ఇదే కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ ఏంటి? ఆ యువకులకి మీరు అండగా లేకపోతే ఆ యువకుల కోసం ఎందుకు వచ్చారు అంటే ఏం మెసేజ్ ఇవ్వడానికి వచ్చారు అనేది అందరూ అడుగుతూ ఉన్నారు. రమణాయుడు గారు, ఇప్పుడు మీరు ట్విట్టర్లో పెట్టిన పోస్ట్ గురించి చెప్తున్నారు, అడుగుతున్నారు. క్లియర్గా ఇప్పుడు యువకులు తప్పు చేశారు అనేది, ఎందుకంటే వాళ్ళ మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఆ కేసుల పరంగా వాళ్ళని కోర్టులో ఆల్రెడీ కేసెస్ కట్టారు, వాళ్ళని కోర్టులో హాజరుపరచవచ్చు. మళ్ళీ ఇంకా ఏదైనా తప్పు చేస్తే ఆ రోజు కూడా మళ్ళీ ఇంకో కేసు కట్టి, ఇప్పుడు ఆల్రెడీ కానిస్టేబుల్ కేసు పెట్టాడు కదా, ఆ కేసులో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని కోర్టులో సబ్మిట్ చేయొచ్చు, లేదా రిమాండ్కి పంపించవచ్చు. కానీ వాళ్ళు చేసిన తప్పుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ సమర్థించట్లా. ఇక్కడ పోలీసు వాళ్ళు చేస్తున్న ఈ దౌర్జన్యాన్ని ఘోరాతి ఘోరంగా నడి రోడ్డులో వాళ్ళని రోడ్డు మీద కూర్చోబెట్టి వాళ్ళు చేసిన థర్డ్ డిగ్రీ ప్రయోగాన్ని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అపోజ్ చేశారు తప్ప ఎక్కడా కూడా ఆయన యువకులని సపోర్ట్ చేస్తూ వాళ్ళు నేరాలు చేసినా సరే నేను నేరాలకు అండగా ఉంటున్నానని చెప్పి ఎక్కడా చెప్పిన దాఖలాలు అయితే లేవనేది ముందుగా మీ ద్వారా నేను అందరికీ. అలాంటప్పుడు ఆ యువకుల కుటుంబ సభ్యులను పరామర్శించాల్సిన అవసరం ఏంటి సార్? అక్కడికి వచ్చి ఇక్కడ ఇది చేయడం తప్పు, థర్డ్ డిగ్రీ తప్పు, పోలీసులు మీరు మీ పరిధులు ఏంటో తెలుసుకొని పనిచేయండి అని చెప్తే చాలా వండర్ఫుల్ గా ఉండేది సార్. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఉంది సార్. మన కడపలో ఒక బాలిక మీద 3-4 ఏళ్ల బాలిక మీద ఒక అతను రేప్ చేసి చంపేశాడు 4 ఏళ్ల బాలికని. అదే పర్సన్ ని వీళ్ళు ఇదే విధంగా ఎందుకు ట్రీట్ చేయలేదు? అలాగే ముచ్చుమరిలో ఇన్సిడెంట్ జరిగింది, ఎందుకు ట్రీట్ చేయలేదు? ఈ విధంగా నడి రోడ్డు మీద తీసుకొచ్చి అందరిలోనూ కొట్టి అతన్ని కోర్టుకి ఎందుకు సబ్మిట్ చేయలేదు? లేకపోతే రిమాండ్ ఎందుకు, అదే ఆ తర్వాత రిమాండ్ ఎందుకు పంపించలేదు? వరకు సుమారుగా 7,000 నుంచి 8,000 ఇన్సిడెంట్లు జరిగినాయి అని చెప్పి గత అసెంబ్లీ సమావేశాల్లోనే రోజుకి 70 ఇన్సిడెంట్లు మహిళలపై గాని పిల్లలపై గాని జరుగుతున్నట్లుగా ఈ ప్రభుత్వమే ఒప్పుకున్నది అసెంబ్లీలో. వాళ్ళు ఎవరికైనా సరే ఈ విధమైన ట్రీట్మెంట్ ఈ ప్రభుత్వం ఇచ్చిందా? ఎక్కడా కూడా ఈ విధమైన ట్రీట్మెంట్ ని ప్రభుత్వం ఇవ్వలేదు. ఇక్కడ ఎందుకు జరిగింది ఈ విషయం? కేవలం అతను కానిస్టేబుల్ మీద వీళ్ళు తిరగబడ్డారనే విషయాన్ని పోలీసు వారు అహంభావంతో తీసుకుని మా పోలీసు మీదే తిరగబడతారా అనే ఉద్దేశంతో వాళ్ళు ఒక మెసేజ్ ని ప్రజలకు ఇవ్వాలి, మా మీద తిరగబడితే ఎలాగుంటుందో మేము చూపించాలనే ఒక ఇదితోటి వాళ్ళు చేసిన కార్యక్రమం. కాబట్టి రమేష్ గారు ఇప్పుడు మీకు కష్టం వచ్చినా నాకు కష్టం వచ్చినా ఈ ప్యానల్లో ఎవరికి కష్టం వచ్చినా మనం ఎక్కడికి వెళ్తాం? పోలీస్ స్టేషన్కే వెళ్తాం. కానీ గుండాల దగ్గర పంచాయతీకి వెళ్ళంగా అలాంటి పోలీసుడికే రక్షణ లేకపోతే వాళ్ళ మీద తిరగబడి వాళ్ళనే కొడుతుంటే పోలీసులు నడి రోడ్డు మీద పెట్టి అలా కొట్టేయడం సమంజసం అంటారా? ఇక మీరు ఏం చేస్తారంటే ఆ కానిస్టేబుల్ చంపితే బాగుండేది అంటారు మీరు. వాటిని వీడియోలు తీసి వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కరెక్ట్ అంటారా? ఇప్పుడు నిజంగా ముగ్గురు యువకులు కూడా ఎవరో కూడా ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడలేదు కాబట్టి ఈ రోజున మనం ఈ విధంగా మాట్లాడుకుంటున్నాం. నిజంగా వాళ్ళు షేమ్ ఫీల్ అయ్యి ఎవరైనా దీంట్లో అఘాయిత్యానికి పాల్పడి ఉంటే ఆ చనిపోయిన వ్యక్తిని మీరు ఎవరన్నా తీసుకురాగలరా? మనం ప్రతి ఒక్కళ్ళం మాటలు చెప్పడానికి, ఎందుకంటే ఈ రోజున మనం అందరం మాట్లాడతాం సార్. ఎవరో కూడా నేనేమి నవీన్ అనే వ్యక్తి మీద 9 కేసులు ఉన్నాయి రమేష్ గారు. అదే విధంగా చెబ్రోలు జాన్ విక్టర్ మీద 7 కేసులు ఉన్నాయి. అదే విధంగా డొమార్ రాకేష్ మీద 7 కేసులు ఉన్నాయి. ఇవన్నీ సార్ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గారు మీరు ప్రచారం చేస్తున్నట్టు, ఎల్లో మీడియా అండ్ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రచారం చేస్తున్నట్టు జాన్ విక్టర్ మీద ఉన్న 9 కేసుల్లో 7 కేసులు ఆల్రెడీ కొట్టివేయబడినవి. అతను అందులో ముద్దాయి కాదని చెప్పి కోర్టుల నుంచి తీర్పు వచ్చింది. 2 కేసులు మాత్రమే అతని మీద పెండింగ్ ఉన్నాయి. అందులో గంజాయి కేసు అనేది లేదు. అలాగే నెక్స్ట్ దోమా రాకేష్ విషయంలో 8 కేసులు ఉన్నాయి. 6 కేసులు కొట్టేశారు. ఒక్క గంజాయి కేసు కూడా అతని మీద లేదు.